మా ఇంటి గేట్ ఒక చేసింది. ఇప్పుడు అఘోరి మీకు డబ్బులు ఇచ్చింది అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అగౌరవించింది మేము రూపాయి అడగము, కాకపోతే నా దగ్గర నుంచి 45,000 రూపాయలు ఖర్చు పెట్టించింది. మీకు రూపాయి కూడా పెట్టలేదా? మీ అమ్మాయికి సంబంధించి ఇలా మీ అమ్మాయిని నాతో పంపించండి అని చెప్పి మీకు డబ్బులు ఏమి ఇవ్వలేదా? డబ్బులే ఇవ్వలేదు. కాకపోతే ఏంటి, మీ అమ్మాయిని పంపించండి, మీ అమ్మాయిని ఒక సాధకాలను మంచి ప్రయోజనాలు చేస్తాను అని చెప్పని 3 కోర్ 1 కోర్ కాదు 3 కోర్స్ చెక్ రాసింది. చెక్ రాస్తే మేము బిడ్డలు నమ్ముకాము, నా కూతురు నాకు కావాలని చెప్పి ఆ చెక్ మా బాబు ఇచ్చేసాడు. అంటే నాకు మాట వాక్ సరిగ్గా రాదమ్మా, నాకు బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభిస్తాకు. నాకు తెలియదు మీ ఇంట్లో ఏకాంతంగా పూజలు చేసేది కదా అఘోరి, అప్పుడు అంటే ఎలా చేస్తుండే? ఒకసారి చేతులతో మా చెల్లిని ఎదురు కూర్చోబెట్టి చేతులతో ఇలా ముద్రలు వేస్తూ చేస్తుందండి. అప్పుడు చేసినప్పుడే ఇలా సడన్ గా డోర్ తీసాను. డోర్ తీసినప్పుడు ఏం జరిగిందంటే తను గట్టిగా నా మీద అరిచింది. అప్పుడు నేను కొంచెం భయపడ్డాను. తర్వాత తనే పిలిచి ఏం లేదన్నా మేము ఇలా పూజ చేస్తున్నప్పుడు నువ్వు సడన్గా వచ్చరికి ఇలా అన్నావు చెప్పని తర్వాత నాకు మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ బీర్ బాటిల్ తెప్పించడం అనేది జరిగింది. అలా ఎన్ని రోజులు? అలా నేను ఒక రోజే చూసాను నేను మాత్రం. మరి ఎన్ని రోజులు మీతో పాటు విష్ణు కూడా ఉన్నారు కదా, మరి విష్ణు ఎందుకని మాట్లాడటం రాలేదు? ఎందుకంటే అతని పైన మీరు ఆరోపణలు చేశారు కదా, మీ పేరెంట్స్ ఆరోపణలు చేశారు, విష్ణువే మా అమ్మాయిని ట్రాప్ చేశారు, విష్ణు ఇవాళ మా అమ్మాయిని ఇంకా తీసుకురాలేదని చెప్పి మీ వాళ్ళే మాట్లాడారు. మా అమ్మాయి వచ్చిన రోజున మేము వచ్చి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాం. మీ స్టూడియోలో ఇది జరుగుతుంది, మా అమ్మాయిది ఇంటర్వ్యూ జరుగుతుంది. అయితే పోలీసులు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారని చెప్పి ఎంతమంది మీకు ఫోన్ చేస్తే యాంకర్ మాధురి గారు యాంకర్ నుంచి తమ తీసి పంపించారు మా అమ్మాయిని. బిగ్ టీవీ యాంకర్ మాధురి గారు అని ఒక ఆమె ఉందంట, ఆమె కల్పించి పంపించేశారు. మమ్మల్ని లోపలికి ఎలా చేయాల, పోలీసులు కానీ మా పేరెంట్స్ కానీ లోపలికి ఎలా చేయాల బిగ్ టీవీ యాజమాన్యం. కాదండి, మేము ఆపితే ఆగిపోతుందా మీ అమ్మాయి? ఇప్పుడు అంతమంది పేరెంట్స్ ఉన్నారు, ఆపలేని అమ్మాయిని మేము ఆపితే ఆగిపోతుందా? విష్ణు లేడన్నా? కంప్లైంట్ ఇస్తున్నారు, వచ్చారు విష్ణు వచ్చాడు. కంప్లైంట్ ఇస్తారు పైన మేడం గారు. నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి హర్ష గారు. నేను మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నేను అడగడం జరిగింది కదా, మీ పేరెంట్స్ అమ్మాయిని తీసుకురాలేదు, విష్ణు పైన మాకు నమ్మకం లేదండి, విష్ణు పైన మాకు అనుమానంగా ఉంది, మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాము, అమ్మాయిని ఏం చేశాడో ఏంటో అని చెప్పి మీ పేరెంట్స్ ఇలా మాట్లాడుతున్నారు. మా నాన్నగారికి హెల్త్ బాగోదండి, అలాగే వేరే వాళ్ళు చెప్పడం వల్ల అలా చేశాడని చెప్పిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. అసలు విష్ణు లేకపోతే మా చెల్లిని మేము గుజరాత్ నుంచి కూడా తీసుకురాలేము, మాకు ఆధారం ప్రకాష్ గారు అని చెప్పన్నారు. ఆయన చెప్పమని ఇలా నాకు చెప్పించాడు. నాకు హెల్త్ బాగోదు, మా అక్క మా మిస్సెస్ అంది, ఆయనకు బాగోదు, ఆయనకి ఏం చెప్పకనే అన్నారు. అయితే ప్రకాష్ గారు ఏమన్నారంటే 2 రోజులు అయినా సరే మీ అమ్మాయి ఇంకా జాగ్రత్తగా మీ ఇంటికి విష్ణు మీద అనుమానం ఉన్నట్టు చెప్పనని నాతో అన్నాడు. అదే ఇప్పుడు మిమ్మల్ని విష్ణు ట్రాప్ చేస్తే మీరు మీ విష్ణు కలిసి మీ అమ్మగారిని కొట్టారని చెప్పేసి? లేదండి, అసలు మా అమ్మగారిని అయితే విష్ణు చేసి తీసుకోలేదు, కొట్టలేదండి, అసలు లేదు కొట్టలేదండి, విష్ణుని అసలు ఎప్పుడు చేయలేదు, ఎప్పుడు అసలు ఎవరు చేసి తీసుకోలేదు. లేదండి కొట్టలేదండి, నేను ఎప్పుడు వింటాను కదండి ఇంట్లోనే, నేను షాప్ కూడా మా ఇంటి దగ్గర ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా తన ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా కడుపు మీద పెట్టి తన్నాడంట? లేదండి కడుపులో అయితే తనలేదండి, మామూలుగా అయితే కొట్టాం కానీ ఇలా ఎక్స్ట్రాల్ చేస్తుంటే. విష్ణు ఎవరు? విష్ణుకి మీకు ఏంటి సంబంధం? విష్ణు నేను మాకు అన్నయ్య అవుతాడండి, మా నాన్నగారికి ఫ్రెండ్ అండి, అలాగ పరిచయం. రిలేషన్ అన్నయ్యనా? ఫ్రెండ్ అండి, ఫ్రెండ్ అయితే మా చెల్లిని చిన్నప్పటి నుంచి పెంచాడండి, ఆ పిల్లని చిన్నప్పటి నుంచి పెంచాడు, ఆయన పెంచాడు, చదివించింది కూడా ఆయనే. మా నాన్నగారు 53 అండి, ఆయన వయసు 39 అండి. ఆయన కూడా అఘోరా అని చెప్పేసి కొన్ని కథనాలు బయటకు వస్తుంది. లేదండి ఆయన అఘోరా కాదండి, అఘోరా కాదు, ఆయన సాధకుడు అంతేనండి. ఆయనకి కట్టిందండి, మరి ఆ విషయం నాకు కూడా తెలియదండి, తెలియదండి ఆ విషయం నాకు కూడా. కట్టిందని మాత్రం మా చెల్లి కూడా చెప్పింది, మా చెల్లి కూడా చెప్పాడు, విష్ణు అన్నయ్య కూడా చెప్పాడు, మా చెల్లి కూడా చెప్పింది కట్టడని. అప్పుడు ఏమో తెలియదండి, అఘోరి తన దగ్గర ఉన్న కుక్క పిల్ల కూడా కట్టిందంటండి తాడు, మరి ఎవరు కనిపించినా కూడా కట్టిద్దండి. కోసమే కాదండి, అన్నయ్య మీద పడి ఇలా బొక్కలు కొరుకుతుంది, మా అమ్మాయికి తాగడుతుంటే అక్కడ నా అమ్ముకుంటే
నువ్వేమవుతావు అసలు ఏమని కడుతున్నావు మా అమ్మాయికి అని చెప్పి నేను కొట్టే ఆమెకి గాయం అయ్యి రక్తం కారింది. అది కాదు, అఘోరి మీ పాపకు తాళి కట్టినప్పుడు మీ సిస్టర్ కి మీరు అందరూ కోడలని పిలిచారంట. లేదు అంటే ఏం ఆశించారు? ఆ విషయం అయితే నాకు తెలియదు కానండి. అవును, మధ్య మధ్యలో ర్యాపిడ్కి వెళ్తాను కదండి, మధ్యలో ర్యాపిడ్కి వెళ్తా కదా నేను. మా అన్న ఇంట్లో ఎందుకు ఉంటాడండి? అన్న ఇంట్లో ఉండడు అసలు. ఆయన అక్కడ ఉండడు, ఆయన హైదరాబాద్ ఉంటాడు. ఆయన పార్వత పట్టుకురావడానికి కదండి. అక్కడ ఆయన ఎప్పుడైతే వర్షిని వెళ్ళిపోయిందో అప్పుడు ఒక 6 months బ్యాక్ ఆయన వెళ్ళిపోయాడు. అంతకుముందు ఉన్నాడు, అంతకుముందు అక్కడ ఉన్న మంగళగిరిలోనే. మీ సిస్టర్ ని పట్టుకొని వచ్చారు కదా, వచ్చిన తర్వాత మళ్ళీ రఫ్ గా బిహేవ్ చేసి మళ్ళీ పోయేలా చేసింది మీరే కదా? మేమేం కదా, మేము రఫ్ గా బిహేవ్ చేయలేదు. హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని చెప్పని ఆ పిల్ల పారిపోవడం జరిగింది. ఇలా వాష్రూమ్ కానీ వెళ్తానని చెప్పింది. వాష్రూమ్ కి వెళ్తే అటు నుంచి వెనక నుండి ఇంకో దారుణం అని తెలియదు. ఇది బస్ స్టాండ్ లో జరిగిందండి, బస్ స్టాండ్ లో జరిగిందండి. అది బస్ స్టాండ్ లో వెనక వాళ్ళ నుంచి పారిపోవడం మాత్రం జరిగింది. ఇప్పుడు వాష్రూమ్ నుంచి పారిపోయింది అంటున్నారు, మళ్ళీ బస్ స్టాండ్ అంటున్నారు. అవును, బస్ స్టాప్ లోనే వాష్రూమ్ 10 రూపాయలు తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళింది. వాష్రూమ్ కి వెనక నుంచి వెనక ఉన్నట్టు మాకు తెలియదు. అటు నుంచి పారిపోయింది. అటు బస్ స్టాండ్ లో కూడా అనౌన్స్ చేయించాము. మంగళగిరి స్టాండ్ అండి, విజయవాడ బస్ స్టాండ్. వాష్రూమ్స్ కి 2 doors ఉంటాయి అక్కడ? తెలియదండి నాకు, తర్వాత తెలిసింది. ఫస్ట్ తెలియదు మాకు. ఉందండి, టాయిలెట్ కి రూమ్ డోర్లే ఉండవు, వెనక డోర్స్ ఉండవు జనరల్ గా. ఉన్నాయండి. తర్వాత తెలిసింది. ఆ పిల్లలు ఎదుగుతున్నప్పుడు మమ్మల్ని వాష్రూమ్ లో పంపిస్తే అప్పుడు వెనక నుండి డోర్ ఉండదని మాకు తర్వాత దేవన్ నుంచి విష్ణు మీ సిస్టర్ చూసుకుంటూ వస్తున్నాడు. అవును, అయితే మీ సిస్టర్ మీద విష్ణు కన్నా ఏమైనా ఉందా? లేదండి, చెల్లెల్లానే చూసుకున్నాడండి. చెల్లెల్లానే కూతురు చూసుకున్నాడు. తనకు పెళ్లి చేసి తనకు పుట్టబోయే పిల్లలతో కూడా ఆడుకుందాం చూస్తున్నాడండి. మంగళగిరిలో గానీ, విజయవాడలో గానీ, గుంటూరులో గానీ, ఎక్కడైనా గానీ మా కూతురు మా చెల్లెలు అని చెప్పి మాత్రం ఎవరికి తెలియదు. విష్ణు చెల్లెలు అనేది తెలుస్తుంది. ఈ కావాలని మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు మంగళగిరిలో. లేదండి, పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. ఆయన్ని విష్ణు వీడియోలు ఎందుకు ఇవ్వట్లేదు? పైన ఎంక్వైరీ చేస్తున్నారండి. విష్ణు లేడు. ఇప్పుడు మీ సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది కదా, అది మ్యారేజే కాదండి, మా లాయర్ గారు చెప్తారండి. మాట్లాడినా కానీ మా లాయర్ గారు ఆ మ్యారేజ్ గురించి మీరు ఏమైనా అడగాలనుకుంటే కనుక మా లాయర్ ఆజాద్ గారు ఉన్నాయండి. ఇంకోటి అఘోర మీ మీదికి బొరలడం, ముద్దులు పెట్టడం కోరకడం మీరేనది? నేను కదండి, అది విష్ణు అన్నయ్య అండి. విష్ణు అన్నయ్య మీద పడింది. విష్ణు అన్నయ్య బొగ్గులు కూడా కొరికింది. ఒకసారి అయితే నా మీద అయితే మాత్రం మీ అన్నయ్య బొగ్గులు బాగున్నాయి అని చెప్పిన బొగ్గులను లాగడాలు, ముద్దు పెట్టడాలు, హక్ చేసుకోవడాలు ఇలాంటివి చేసిందండి. మేము గట్టిగా ఇల్లుచుకున్నామండి. అంటే మాకు ఇలాంటి బాగా సంబంధాలు లేవు కదా, ఒకసారి ఇలా కనిపించేసరికి ఇలా చేశాను అంతే, ఏం లేదా అన్న, ముద్దు వచ్చావు, ముద్దు చేశాను అంతే అన్నాడు. మేము మాట్లాడలేదండి. లోపల తను సపరేట్ గా మేము కలవలేదండి. మేము కలవలేదు. అది వర్షినికి నాకే తెలియలేదు. నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు ఇప్పుడు బయటకు వచ్చినాక సోమవారం బయట పెట్టినాక నాకు తెలిసింది ఆ విషయం. ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మాయి కావచ్చు, మీరు కావచ్చు, ప్లాన్ వేసుకొని వచ్చారా లేదంటే క్యాజువల్ గా ఆటోమేటిక్ కంప్లీట్ చేయడానికి వస్తే? శివరుద్ర స్వామి గారే పిలిచారండి. పిలిపించి ఇలాంటి దొంగ వాళ్ళని ఉండకూడదని చెప్పని. ఇక్కడ ఒకసారి అఘోరి మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసిన వికృత చేష్టల గురించి ఒకసారి చెప్పండి. అంటే సిగరెట్లు తాగడం కానీ, మీ చెల్లితో సిగరెట్లు మా చెల్లితో తాగించడం లేదు కానీ మా చెల్లి చేత సిగరెట్లు తన మల ద్వారంలో పెట్టించడం మాత్రం ఒకసారి చూశాను. ఏంటి చండాలం అంటే నేను లేదు మామూలుగా సరదా పెట్టానని చెప్పిన మా పిల్ల అని. తర్వాత ఆ రోజు రాత్రి గొడవ అయ్యి ఆమెను పంపించడం, మళ్ళీ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగింది.